ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ పెద్దల అమావాస్య. ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు మీరు ఈ ఒక్క పని చెయ్యండి. మీ ఇంట్లో అన్నీ శుభాలే. అయితే ఏ పని ఈ పెద్దల అమావాస్య రోజు చేయటం ద్వారా శుభ ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు? ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఈ రోజు ఏం చెయ్యాలి అనే పూర్తి అంశాల గురించి క్లుప్తంగా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. పెద్దల అమావాస్య లేదా మహాలయ అమావాస్య అంటే పితృదేవతల పూజకు అత్యంత ముఖ్యమైన రోజు. సంవత్సరంలో 12 అమావాస్యలు ఉన్నా కానీ పెద్దల అమావాస్యకు ఉన్న స్థానం అత్యున్నతం. ఈరోజు మన పితృదేవతలు అంటే మన పెద్దలు, మన వంశ పారంపర్య ఆత్మలు భూమి మీదికి వచ్చి తమ సంతతిని దర్శించి ఆశీర్వదిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అయితే అమావాస్యకి చాలా శక్తి ఉంటుంది. చంద్రుడు లేకపోవటం వల్ల భూమిపై నిశ్శబ్ద శక్తులు అధికమవుతాయి. ఈ శక్తులు పితృల్లో అనుసంధానం కావటానికి సహకరిస్తాయి. పితృకర్మలు అంటే వేదాల ప్రకారం ఈ రోజు చేసే శ్రద్ధ, తర్పణం, దీపారాధన పితరులకు నేరుగా చేరుతుంది. ఒక కుటుంబంలో పితృదేవతలు సంతోషిస్తే ఆ ఇంటికి ఐశ్వర్యం, సంతానం, ఆరోగ్యం అన్నీ వస్తాయి. అయితే ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన వస్తున్నటువంటి పెద్దల అమావాస్య సూర్యగ్రహణానికి దగ్గరగా వస్తుంది. అదే రోజు తులారాశి మీద సూర్యుడు ఉండగా చంద్రుడు అతడితో సంయోగం చేయబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా శక్తివంతమైన సమయం. ఆధ్యాత్మిక ద్వారాలు తెరుచుకుంటాయి. పితృకర్మలు శతగుణ ఫలితాన్నిస్తాయి. చిన్న పరిహారమే మహాఫలితాన్నిస్తుంది. అందుకే పెద్దలు చెబుతారు, ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు తప్పకుండా ఒక పని చెయ్యాలి అని. ఆ ఒక్క పని ఏంటి అంటే కనుక ఉప్పు దీపారాధన, అలాగే పితృస్మరణ. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు మీ ఇంటి తూర్పు దిశలో ఒక గిన్నెలో నీరు, కొద్దిగా ఉప్పు వేసి దాంట్లో ఒక దీపాన్ని వెలిగించి పితృదేవతలకు నమస్కారం చేయాలి. ఏ విధంగా చేయాలి అంటే కనుక ఒక శుభ్రమైన గిన్నెలో నీటిని పోయాలి. అందులో ఒక ముక్క ఉప్పు వేయాలి. అంటే అది నెగటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని తన లోపలికి సంగ్రహించే శక్తి ఉంటుంది. ఉప్పుతో చాలా రకాల పరిహారాలు మనం చేసుకుంటూ ఉంటాం. ఉప్పు చాలా పవర్ఫుల్. అంటే ఈ విధంగా నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తి, దాని లోపలికి ఆకర్షించే శక్తిని ఉప్పు కలిగి ఉంటుంది. కాబట్టి రాళ్ల ఉప్పును ఒక ముక్క దాంట్లో వేయాలి. ఆ నీటిలో ఒక నూనె దీపం కాని లేదా నెయ్యి దీపం కాని పెట్టి వెలిగించాలి. అంటే ఒక ప్రమితలో నూనె పోసి కాని లేదా నెయ్యి వేసి కాని మీరు దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేసి పితృదేవతల పేర్లు, మన పెద్దల పేర్లు మనసులో జపిస్తూ నమస్కరించాలి. చివరిగా ఆ నీటిని ఇంటి బయట కడిగిపోయాలి. ఈ విధంగా ఒక శుభ్రమైన గిన్నెలో నీటిని పోసి దాంట్లో ఒక ప్రమితను పెట్టి నూనె దీపం కాని నెయ్యి దీపం కాని పితరుల కోసం వెలిగించటం ద్వారా పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు. మనం అనుకున్న వరాలను ప్రసాదిస్తారు. మన యొక్క జీవితంలో ఆరోగ్య విషయంలో ఉన్న ముప్పు తొలగిపోతుంది. అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, రుణ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఉప్పు శక్తి శోషణా శక్తి. ఇది ఇంట్లోని దుష్ప్రభావాలను పీల్చుకొని శుద్ధి చేస్తుంది. శాస్త్ర ప్రకారం కూడా ఉప్పు అనేది శుభ్రతకు, పవిత్రతకు సూచనగా భావించటం జరుగుతుంది. పితృకర్మల్లో ఉప్పు వినియోగం అంటే వంశబలాన్ని మనం కాపాడుకోవటమే. ఈ చిన్న పరిహారం వల్ల ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు వస్తుంది, సంతాన సుఖం కలుగుతుంది, వంశం వృద్ధి చెందుతుంది, పెద్దల ఆశీస్సులు మీకు దక్కుతాయి. ఒకవేళ మీకు పితృదోషం ఉంటే కూడా అది తొలగిపోతుంది. మీకు ఆరోగ్య విషయంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మహాభారతంలో కర్ణుడు స్వర్గానికి వెళ్లినప్పుడు బంగారం, వెండి మాత్రమే దొరికింది. కాని అన్నం లభించలేదు. ఎందుకంటే జీవించి ఉన్నప్పుడు ఆయన అన్నం పితృలకు అర్పించలేదు. తర్వాత భూమిపై శ్రద్ధ చేసి కర్ణుడు స్వర్గంలో అన్నాన్ని పొందాడు. గరుడ పురాణం ప్రకారం కూడా పితృల పూజ లేకుండా ఎవరూ సంపూర్ణ ధనవంతులు కాలేరని చెబుతుంది. అయితే నిజ జీవితంలో ఒక ఉదాహరణ చూస్తే కూడా ఒకసారి ఒక కుటుంబం పితృశాంతి కర్మలు మానేశారు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. పెద్దలు చెప్పిన సూచన ప్రకారం అమావాస్య రోజు ఉప్పు దీపారాధన చేసి పితృస్మరణ చేశారు. కొద్ది నెలల్లోనే వారు కోర్టు కేసుల్లో గెలిచారు. ఆర్థిక స్థితి బాగా మారింది. ఈ విధంగా ఈ ఉదాహరణ ద్వారా కూడా ఉప్పు దీపారాధన ఈరోజు చేయటం ద్వారా ఎటువంటి ఫలితాలు వస్తాయో మనకు అర్థమవుతుంది. అయితే ఈ 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ రోజున తులారాశి ప్రత్యేకంగా శక్తిని పొందుతుంది. కర్కాటక, కన్యా, మకర రాశి వారికి కూడా శుభం కలుగుతుంది.
పితృదోషం ఉన్నవారికి ఇది మహా ఉపశమనాన్ని కలిగించేటటువంటి రోజు. అయితే సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే మీరు ఈ దీపారాధన పూర్తి చేయాలి. ఈరోజు మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. పెద్దలను స్మరించేటప్పుడు మనసులో కృతజ్ఞత ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా మీరు చేయటం ద్వారా మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పనుల్లో విజయం లభిస్తుంది. విశేషమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. మీ ఇంట్లో ఇక అన్నీ శుభాలే అని చెప్పుకోవాలి. సాయంత్రం 5 గంటలలోపు నీటిలో ఉప్పును వేసి మీరు ఒక ప్రమితను పెట్టి దీపం వెలిగించటం ఈ చిన్న పని. అంటే మీరు దీనికోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు, ఎక్కువగా శ్రమపడాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఈ విధంగా మీరు ఈ చిన్న పని చేయటం ద్వారా మీ ఇంటికి పితృ ఆశీస్సులు ఖచ్చితంగా వస్తాయి. ఇక అన్నీ శుభాలే, శ్రేయస్సులే కలుగుతాయి. ఎందుకంటే ఈ యొక్క ఉప్పు దీపారాధన వల్ల పితృదేవతలు ఎల్లప్పుడూ కూడా శాంతిని పొందుకుంటారు. పితృదేవతలు ఎల్లప్పుడూ కూడా శాంతి, పవిత్రత, స్నేహభావాన్ని కోరుకుంటారు. ఉప్పు దీపారాధనలో ఉప్పు వారికున్నటువంటి అశాంతిని తొలగిస్తుంది. దీపం వెలుగుతో వారికి మార్గం చూపుతుంది. మనసులో కృతజ్ఞతతో చేసిన అర్పణ వాళ్లకి తక్షణమే చేరుతుంది. ఈ విధంగా చేయటం ద్వారా మీరు అత్యున్నతమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. ముఖ్యంగా అమావాస్య రోజు మాత్రమే కాకుండా, అంటే ఈ రోజు మీకు చేయటం కుదరకపోతే కనుక ఏదైనా శుభతిథి ఉన్న శనివారం సాయంత్రం కూడా ఈ విధంగా ఉప్పు దీపారాధన చేయటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. కానీ ఈ యొక్క పెద్దల అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ రోజు వీలైతే కనుక ఖచ్చితంగా చేయండి. వీలు కానివారు శనివారం, అంటే శుభతిథి ఉన్న శనివారం సాయంత్రం కూడా ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలు పొందుకుంటారు. అలాగే మీరు ప్రతిరోజు కూడా ఈ విధంగా చేయటం ద్వారా ఇంట్లో శాంతి కూడా స్థిరపడుతుంది. పితృదోషాలు తగ్గిపోతాయి. ఇంట్లో ఉన్న కలహాలు, చిన్న చిన్న తగాదాలు తగ్గిపోతాయి. వ్యాధులు, అనారోగ్య సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. ఆర్థిక సమస్యలు సడలిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఎందుకంటే ఉప్పు అనేది నెగిటివిటీని అంతటినీ కూడా సంగ్రహిస్తుంది. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ వ్యాప్తి చెందుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ఉంటుందో మన జీవితంలో ఇక అన్ని శుభాలే. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది. జీవితంలో పరిష్కారం దొరకదు అనేటటువంటి సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కారాలు లభిస్తాయి. అగ్ని పురాణంలో దీపారాధన వల్ల పాపాలు కరిగిపోతాయి అని ఉంది. గరుడ పురాణంలో పితరులు సంతోషిస్తే వంశానికి ధనం లభిస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, సంతానం లభిస్తుందని కూడా గరుడ పురాణం చెబుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా నీటిలో ఉప్పు ఉంచటం వల్ల దుష్టశక్తులు తొలగిపోతాయి. అయితే దీపం వెలిగించిన నీటిని ఇంట్లో ఉంచకూడదు అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గమనించండి. మీరు ఇంటి బయట పారబోయాలి. దీపారాధన సమయంలో మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఇంటి సభ్యులతో గొడవలు పడుతూ, అరుస్తూ, కేకలు వేస్తూ దీపం వెలిగించకూడదు. అలాగే ఉప్పు వాడిన తర్వాత వెంటనే పారవేయాలి. మళ్లీ ఆ ఉప్పును వాడకూడదు. ఈ విధంగా మీరు చేయటం ద్వారా, అంటే ఉప్పు దీపారాధన వల్ల పితృ సంతృప్తి కలుగుతుంది, ఇంటి శుభ్రత పెరుగుతుంది, మనసుకు కూడా శాంతి లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, అంటే రాశితో సంబంధం లేకుండా, వారి నక్షత్రాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఉప్పు దీపారాధన చేస్తే, అంటే ఈ యొక్క పెద్దల అమావాస్య రోజు సాయంత్రం 5 గంటలలోపు ఉప్పు దీపారాధన చేస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి. మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.